ఏలూరు నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రాంగణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి కులుసు పార్థసారథి ప్రారంభించారు. ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద రైలింగ్ మెట్లు ఏర్పాటు చేయడం, ఇక అదేవిధంగా జాతీయ నాయకుల విగ్రహాల వద్ద రైలింగ్ ఏర్పాటు చేసి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడితే మంచిది కాదు, కానీ ఇక ఇలాంటి విగ్రహ చర్యలను సమర్థించడం సరికాదని సిపిఐ నాయకులు రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చురుకులెట్టించారు. పట్వారీ వ్యవస్థ రద్దు కానివ్వండి, మాండలిక వ్యవస్థ ప్రారంభించడం కానివ్వండి, మహిళలకి ఆస్తి హక్కు కలిగించడం కానీ, ఇటువంటి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలతో మంచి పరిపాలనకి పునాది వేసిన నందమూరి తారక రామారావు గారిని గౌరవించుకుంటూ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మనం చూస్తా ఉన్నాం రాజకీయాలు. పార్లమెంట్లో ఎవరినో ఒక చిన్న తప్పు మాట్లాడితే దాన్ని వెంటనే దేశజానికి పోకుండా అది తప్పు, నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పేసి చెప్పిన పెద్ద నాయకులు మనందరం కూడా చూశాం. మరి అటువంటి నాయకుల అడుగుజాడల్లో పార్టీలు ఏదైనా కానివ్వండి, ఏవైనా కానివ్వండి, గౌరవప్రదమైన రాజకీయాలు చేసిన పెద్దల బాటలో మరి రాజకీయ నాయకులందరూ నడవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు